ఈమెకి ఆల్రెడీ అంతకుముందే పెళ్ళయిందని, మేము ఆమె అత్తింటి వాళ్ళ తరపు వాళ్ళమని చెప్పి వీళ్ళు ఒక్కసారి అక్కడ బాంబు అయితే పేల్చారు అండి. అందరికీ నమస్తే. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తూ ఉంటుంది. గవర్నమెంట్ మారినప్పుడల్లా కొత్త కొత్త పథకాలను అయితే తీసుకొస్తూ ఉంటుంది. అయితే ఆ పథకాలు ఆయా లబ్ధిదారులకు అందచేయడానికి గవర్నమెంట్ అన్ని రకాలుగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. వాటికి సరైన లబ్ధిదారులు ఎవరో గుర్తించి అవి చేరేలాగా కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మధ్య యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు సామూహిక వివాహాలు అయితే నిర్వహించారు. ఈ వివాహాలు చేసుకునే వారికి కొంత నగదు, వేరే ఇతరత్ర సహాయం చేయడానికైతే ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ వివాహం ద్వారా వచ్చే మనీ కోసం, కొన్ని పథకాల కోసం ఒక మహిళ ఒక స్కెచ్ అయితే వేసింది. అదేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆమె ఏం స్కెచ్ చేసింది, ఆ లబ్ధిని ఎలా పొందాలనుకుంది, దానివల్ల వచ్చే లాభం ఏంటి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యూపీలో ఒక మహిళ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసం తన బంధువును రెండో పెళ్లి చేసుకోవడానికైతే ఈమె ఒక స్కెచ్ అయితే వేసింది. అంటే ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయ్యే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ జరగడంతో ఆమె బండారం బయటపడింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ సామూహిక వివాహాలు అయితే జరుగుతున్నాయి. దాదాపుగా కనీసం ఒక 300 మంది వధూవరులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ పెళ్లిపీటలపై అయితే కూర్చున్నారు. అయితే ఇంతలోనే కొంతమంది అక్కడికి వచ్చి ఆ పెళ్ళి ఆపడానికైతే సినిమా స్టైల్లో ముందుకొచ్చారు. ఈ 300 మంది ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో అందులో ఒక మహిళ అయిన అస్మా. ఈమెకి ఆల్రెడీ అంతకుముందే పెళ్ళయిందని, మేము ఆమె అత్తింటి వాళ్ళ తరపు వాళ్ళమని చెప్పి వీళ్ళు ఒక్కసారి అక్కడ బాంబు అయితే పేల్చారు. ఒక్కసారిగా ఈ విషయం తెలియటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో వచ్చే డబ్బులతో ఈమె గేదెలు కొనుగోలు చేయాలని చెప్పి ఈ నాటకం ఆడుతుందని తెలుసుకుని అధికారులు ఒక్కసారి అయితే కంగుతున్నారు. ఆమె అత్తింటి వారు తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు 3 ఏళ్ల క్రితమే నూర్ అహ్మద్ అనే వ్యక్తితో పెళ్ళైనట్లు, తరచూ వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో వాళ్ళు విడిపోయినట్లు, ఇరువురి మధ్య విభేదాలు ఎక్కువడంతో అస్మా 6 నెలల క్రితమే వాళ్ళ పుట్టింటికైతే తిరిగి వెళ్ళిపోయింది ఈమె. అయితే ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం సామూహిక వివాహాలు జరుగుతున్న విషయం తెలుసుకొని ఇలా గనక వివాహం చేసుకుంటే కొంత ఆర్థిక సహాయం అందుతుంది, ఈమె కూడా ఆ డబ్బుతో 2 గేదెలు కొనుక్కోవచ్చు అని చెప్పి ఒక ప్లాన్ వేసి తన బంధువుల్లో ఒకరిని ఎంపిక చేసుకొని ఇలా రెండో మ్యారేజ్ చేసుకోవడానికి అయితే సిద్ధపడింది. అలా సిద్ధపడటమే కాకుండా ఆ వచ్చే ఏదైతే మనీ ఉందో వీళ్ళిద్దరూ చెరువు సగం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసమే వీళ్ళు ఒక పక్కా ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారు. ఎట్లాగా అనుకున్న ప్రకారమే సామూహిక వివాహానికైతే దరఖాస్తు చేసుకున్నారు. ఆ వివాహాలలో పాల్గొన్నారు. కానీ లాస్ట్కి అస్మా అత్తింటి వారు ఆ పెళ్లికి చేరుకొని ఆ వివాహాన్ని అయితే ఆపివేశారు. సామూహిక వివాహ నిబంధనలను ఉల్లంఘించినందుకు, అనధికారికంగా లబ్ధి పొందేందుకు ఈమె దరఖాస్తు చేసుకున్నందుకు, ప్రభుత్వ పనులు కూడా అడ్డుకున్నందుకు పోలీసులు వీళ్ళిద్దరిపైన అయితే కేసులు నమోదు చేశారు. ఈ మహిళ ఇలా గవర్నమెంట్ తరపున వచ్చే పథకాల కోసం అత్యాశకు పోయి లాస్ట్కి ఇలాంటి కేసులు అయితే ఇరుక్కుంది. ఈ వీడియో పైన మీ కామెంట్ తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంకా తెలుసుకోవాలంటే మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.